అన్న ఇప్పుడే మన తేజ సజ్జా గారు నటించిన హనుమాన్ మూవీ చూస్తున్నా. సినిమా అయితే చాలా వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. సంక్రాంతి సరైన సమయానికి మూవీ ఇచ్చారన్న. జై శ్రీరామ్ మూవీ అయితే చాలా బాగుందన్న. అందరూ చూడండి అన్న. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చింపి పడేసిన. తేజ సజ్జా ఏమనుకోను కానీ మూవీలో పెద్ద ఒక ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయినాడు ఆయన. మూవీలో చాలా బాగా యాక్ట్ చేసిన ఆయన. చాలా బాగుంది ఆయన. విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ మనకు హనుమాన్ కానీ చూపించాను. నేను ఇంతవరకు ప్రపంచంలో ఏ మూవీలో ఒక హనుమాన్ కానీ ఇంతగా చూపించిన అయితే చూడలేదన్న. రెండు కళ్ళు సరిపోలేనా. జై శ్రీరామ్ హనుమాన్ మూవీ అయితే ఇచ్చి పడేసిన. ప్రశాంత్ వర్మ కానీ తేజ సజ్జా కానీ వీళ్ళ ఇద్దరు కావాలి 3 సినిమాలు వచ్చినాయి ఆయన. అది తెలిసి 2014 అద్భుతమైన సినిమా బ్లాక్ బస్టర్, 2021 జాంబిరెడ్డి సూపర్ డూపర్ హిట్, ఇప్పుడు 2024 హనుమాన్ అనే సినిమా తీశారన్న. ఇది పాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయిపోయిందన్న. మామూలు కాదన్న. ప్రతి ఒక్క ఇండియన్ ఈ మూవీ చూడాలన్నా. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూడాలన్నా. మూవీ అయితే ఇచ్చి పడేసని చాలా బాగుందన్న. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కేక్ అన్న. ఒక చిన్న డైరెక్టర్ నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఒక వన్ ఆఫ్ ద ఇండియాలో కూడా బెస్ట్ డైరెక్టర్ అయిపోతాను నేను అయితే అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ సజ్జా గారు యాక్టింగ్ చాలా వేరే లెవెల్ ఇచ్చి పడేసిన. కొన్ని మాస్ ఫైట్లు ఉన్నాయి, కొన్ని డైలాగులు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి. మనకు అక్కడక్కడ దేవుని గురించి కొన్ని చెప్తారని చాలా బాగా తీశారన్న. హనుమాన్ ఈజ్ ద గ్రేట్ ఫిలిం అన్న. నాకైతే ఒక 100 వండర్ మాది చూసినంత మూవీ అయితే చాలా బాగుందన్న. మెయిన్గా మూవీలో చెప్పాల్సింది ఏంటంటే మూవీ చాలా బాగుంది. ఇది మూవీలో కంటెంట్ బాగుంది, కట్అవుట్ బాగుంది, అన్నీ బాగున్నాయి అన్న. పడినప్పటి నుంచి అయిపోయేంత వరకు మనకు ఇంకా పార్ట్ 2 కూడా ఉంటాయని అయితే అనుకుంటున్నా. మూవీ అయితే చాలా బాగా ఇచ్చిపడేసిన. నాకు తెలిసి ఒక 90లో జగదేవి అతను చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేశారో నాకైతే కొంచెం అలా అనిపించింది. బట్ అంతా లేకపోయినా అంటే నా వరకు నా మనసుకు ఆ రకంగా అలా అనిపించింది. వన్ మ్యాన్ షో బై తేజ సజ్జా గారి యాక్టింగ్ కానీ ఆయన డేరింగ్ డాషింగ్ కానీ మనకు కొన్ని సీన్లు ఉంటాయి బాయ్, థియేటర్లో చూసే ఉంటాయి బాయ్, అవి మనం చెప్పకూడదు. ఆ థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతాయి బాయ్. కొన్ని సీన్లు ఆయన ఒంటరిగా పోరాడే సీన్లు ఉంటాయి బాయ్, వేరే ఇచ్చి పడేసింది బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ గారిని చూపించి చాలా బాగుంది బాయ్. హనుమాన్ గారిని చూపించేది నాకు చాలా బాగా నచ్చింది. జై శ్రీరామ్ మూవీ ప్రతి ఒక్క అభిమానే కాదు ఆడియను భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరు మూవీ చూడాలని కోరుకుంటూ భయ్యా. జై హనుమాన్. కిడ్స్ బాగా ఫస్ట్ నుంచి ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏదో కిడ్స్ ఓరియంటెడ్ మూవీ అనుకున్నాము. కానీ ఒక డివోషనల్గా ఆయన తీసిన విధానము, ఆ స్టోరీ నడిపించిన విధానము, పార్ట్ 2 ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానము అల్టిమేట్. అసలు ఒక సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక ప్రేక్షకులు అడావుడు చేస్తున్నారంటే సినిమా ఒక ఆ సినిమాలో ఎంత దమ్ముందో అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఆడియన్స్ ప్రతి ఒక్కడు కుర్చీల నుంచి లేచి విజిల్స్ కేకలు, ఒక డివోషనల్ సినిమా చూసినట్లేదు. ఆ నడిపించిన విధానము, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అల్టిమేట్ అండి. అసలు ఎవర్ గ్రీన్. అసలు తెలుగు ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్. ఇంకా మన హీరోకి అయితే ఒక అల్టిమేట్ బ్రేక్ అండి. తనకైతే అల్టిమేట్ బ్రేక్. సినిమా అయితే చాలా బాగుంది. అందరు చూడండి. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్లో టాప్ 1 సినిమా వచ్చేసరికి అంటే హనుమాన్ సినిమా అవుతుంది. టాప్ 1 సినిమా హనుమాన్ సినిమా. థ్యాంక్స్. చాలా వర్కౌట్ అయిందండి. అసలు దాన్ని ఒక గ్రాఫిక్స్లో తీస్తే చాలా సినిమాలు, శ్రీ ఆంజనేయ సినిమా నితిన్ వచ్చింది, అరే ఇదే జోనర్లో ఇలానే నడిపిస్తుంది అని అనిపించింది. కానీ ఇది స్టోరీ డిఫరెంట్గా నడిపించాడు అన్న. గుంటూరు కారం చూసినా, హనుమాన్ చూసిన. హనుమాన్ బాగుంది. మంచి విజువల్స్, గ్రాఫిక్స్ కానీ అసలుకి మంచి స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ విలన్ నుంచి ఇంట్రడక్షన్ చేసి తర్వాత హీరోని అంటే అవి పిట్టలు కొట్టడం నుంచి చూపించి మనం ఏదో అనుకుంటాము. తర్వాత ఆ పవర్, సూపర్ పవర్ అనేది వచ్చేటి సీన్స్ కానీ చాలా యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పుడు నెగిటివ్ రోలే చేశాయి కదా, పాజిటివ్ రోల్లో కూడా చూపించిండు. అక్క తమ్ముడు ఎమోషన్ అయితే చాలా పీక్స్ ఉన్నాయి. గెటప్ సీన్ కూడా పాలాతే పవర్స్ వస్తాయి అనే సీన్స్ కానీ ఇంకా వేరే సీన్స్ అయితే చాలా బాగా మంచిగా అనిపించినవి. ఇంకా మన సత్యనేమో ఉంటుంది, పిచ్చుకలకు కూడా ఉంటుంది. అది అయితే అమ్మ అసలుకి మామూలు పిచ్చుకలు కూడా ఉంటుంది. దానికి కూడా అసలుకి ఆ పిచ్చుకలు వచ్చేటి కామెడీ ఉంటుంది. అంటే మామూలు కామెడీ అనిపించదు. నిజంగా అది హైలైట్ ఉంది నిజంగా. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ క్లైమాక్స్ పార్ట్ 2 గురించి కూడా ఉంటుంది. ఏంటంటే హనుమంతుడు అంటే మామూలు విజువల్స్ అనేది అంత మంచిగా ఉండేవి అనమాట. ఇంకో పార్ట్ 2 గురించి ఇంటి కూడా ఇచ్చిండు. అంటే 2025లో జై హనుమాన్ అనేది అయితే ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు జనవరి 22 అయోధ్యలో రామానికి ఓపెనింగ్ కదా, అప్పుడు కరెక్ట్ ఇంకా నార్త్ సైడ్ అయితే ఎక్కువ అయితే ఆడుతుంది. ఓవరాల్ అయితే హనుమాన్ మూవీ బాగుంది. తేజస్ చిన్న ఏజ్ అయినా కానీ చిన్న పిల్లలు అక్కడ మంచి యాక్టింగ్ స్కిల్ అయితే బాగుంది. మంచి యాక్టింగ్ అయితే బాగా చేసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి పాటలు కూడా మంచిగానే అనిపించినాయి. ఫైట్స్, యాక్షన్ సీన్స్ బాగుండేవి అన్న. మంచిగా ఆ సూపర్ పవర్ గురించి విలన్ గాడు వస్తాడు, క్రూయాలిటీ అది చేసే ఫస్టే చెప్తాడు, అన్నైనా మంచి పని చేయరా, మంచి చేయాలి, మన శక్తిని మించి చేసినప్పుడు మనమే సూపర్ మ్యాన్ అని అనుకోవచ్చు, ఏదైనా కానీ అనుకోవచ్చు, సూపర్ పవర్ కానీ అంటారు. అదే సూట్ ఒకటి ఉంటేనే కాదని. విఎఫ్ఎక్స్ చెప్తున్నా కదన్న, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది.